ఇక్కడ చూడండి పసుపు లేట్గా హార్వెస్ట్ చేసిన నేను. మా అబ్బాయిది మ్యారేజ్ ఉండే, అందుకోసమని ఇప్పటికే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేది ఉండే, ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నా. ఇక్కడ బీరకాయలు చూడండి ఎంత బాగుంది. ఇప్పటికీ నేను కేజీ అట్లా హార్వెస్ట్ చేసిన. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఈరోజుకి వెళ్ళి మళ్ళా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ఇదంతా నేను కిచెన్ వేస్ట్తోనే అని మీకు చెప్తూనే ఉంటా కదా. ఇప్పుడు వర్షాకాలంకి మీరు ప్లాన్ చేసుకోండి, ఇంత హెల్దీ కూరగాయలు తినొచ్చు ఓన్లీ కిచెన్ వేస్ట్తో. కొన్ని లిక్విడ్స్ కూడా మీకు వీలైతే వేసుకోవచ్చు, ఎగ్గు ఆయిల్ అనేది మీకు అప్పుడప్పుడు చూపించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. టమాటా ఎండాకాలం కూడా టమాటాలు వస్తున్నాయి చూడండి. ఇంకా స్టార్ ఫ్రూట్ మళ్ళీ అసలు కాయలు అయిపోతూనే మళ్ళీ పూత స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇది మడిలో ఉంది కదా, చూడండి ఎంత పెద్ద అయిపోయింది. మళ్ళీ ఎంత పూత అంటే మొత్తము చెట్టంతా పూతనే స్టార్ట్ అయింది. ఇది మల్బరీ చాలా పెద్ద అయిపోయిందండి. ఇక్కడ చూడండి మల్బరీ, ఇవి పండిపోయినాయి, కింద పడిపోయింది, ఇట్లా ముట్టుకోగానే పడిపోయింది చూడండి. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇంత పెద్దగా కానియొద్దు, ఇదంతా ప్రూనింగ్ చేసేయాలి. ఈ సపోటా కూడా చాలా పెద్ద అయిపోయిందండి. ఇక్కడ దొండకాయలు, టెర్రస్ మీద ఎంత ఇట్లా అయిపోయినాయి చెట్లు చూడండి, ఎంత పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు సమ్మర్లో సీతాఫలాలు, అన్నీ చిన్న చిన్న పిందెలు చాలానే వచ్చినాయండి. ఇవి ఎంత అంటే పోయిన సమ్మర్ కూడా వచ్చినాయి, అంటే అంత స్వీట్ లేవు. మనము వింటర్లో ఉన్నంత స్వీటు తక్కువ ఉంది ఇప్పుడు. ఇవన్నీ పండినవి పోయిన సమ్మర్ కూడా. ఇక్కడ ములక్కాడ చెట్టు, ఒక 2 monthsకే చాలా పెద్ద అనిపిస్తున్నాయి కదండి చెట్లు. సపోటా చూడండి, మళ్ళీ అన్నీ పిందెలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ మల్బరీ నేను ప్రూనింగ్ చేయలేదు ఈ మధ్య, ఎంత పొడవైపోయింది చూడండి. ఇక్కడ గ్రేప్స్ కూడా వస్తున్నాయి, చూసిందా గ్రేప్స్.
గ్రేప్స్ వస్తున్నాయి కానీ ఎందుకో ఇలా అయిపోయినాయి, కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి. మల్లెపూలు గార్డెన్ మొత్తము ఇలా ఉంది చూడండి. ఇక్కడ నిమ్మకాయలు కూడా స్టార్ట్ అయినాయి చూడండి. మీకు కనిపిస్తున్నాయో లేవో, చిన్న చిన్నగా ఉన్నాయి పిందెలు. ఈ ప్లేస్లో చిక్కుడు ఉండే, అంతకుముందు చిక్కుడు చెట్లు ఉండే కదా, అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఈ బీర చెట్లు పెట్టిన చూడండి. బీరకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనము గార్డెన్లో వచ్చిన ఆకులన్నీ పడేయొద్దండి. ఇట్లా మల్చింగ్ లాగా వేసుకుంటే సమ్మర్లో కొంచెం వేడికి మట్టిలో తేమ అనేది వెంటన ఎండిపోకుండా ఉంటుంది. ఇక్కడ దానిమ్మకాయలు చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి, అన్నీ పిందెలే. ఎంత బాగా కాసిందో చూడండి మడిలో కూడా. ఇది కరివేపాకు. ఇక్కడ గ్రేప్స్ చాలా బాగా వచ్చినాయండి. సమ్మర్లో కూడా ఇది 2 టైమ్ కాస్తున్నది. ఇదంతా చాలా రోజులు అయింది కాబట్టి నేను గార్డెన్ చూపిస్తున్నా ఒకసారి. తోటకూర చూడండి, ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మునగ చెట్టు నేను బాగా పొడవైందని కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి పిందెలు. జామ చెట్టు అయితే ఎంత పూత వచ్చింది, ఎన్ని పిందెలు అంటే చాలా చాలా పిందెలు ఉన్నాయండి. ఇంకా పైనకు పోయి తీసినాం అనుకోండి తెలుస్తుంది, అన్ని పిందెలు అంటే చాలా బాగా వచ్చినాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ చిన్న చిన్న పిందెలు. ఇంకా పైనకి వెళ్ళి తీస్తే మీకు మంచిగా తెలుస్తుంది. అన్ని పిందెలు వచ్చాయండి. ఇప్పుడు నీళ్ళలో ఎట్లా అయితే పిందెలు ఉంటాయో చెట్టు నిండా అంత బాగా వచ్చినాయి. ఇంత చిన్న ప్లేస్లో కూడా మట్టి కొంచెం ఉన్నా కూడా అంత బాగా వచ్చింది. మనం కిచెన్ వేస్ట్ ఎప్పుడూ వేస్ట్ చేయకుండా ఇట్లా మనం చెట్లు పెంచేస్తే చూడండి ఎంత బాగుంటాయి.
ఎన్ని పిందెలు ఉన్నాయి చూడండి జామ చెట్టు. ఇక్కడ చూడండి ఒక్కనే గుత్తి 4 ఉన్నాయి చూడండి పిందెలు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ఇది ఒక్కదానికి ఎంత వచ్చింది చూడండి, లావు ఉంది బాగా. ఇంత మట్టి ఉంది కదా, ఏర్పడట్లేదు. ఎంత ఉంది చూడండి. ఇదంతా నేను కడిగి చూపిస్తా. చాలా బాగా వచ్చిందండి. ఇక ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మొలకలు స్టార్ట్ అయినాయి కదా, అక్కడ మనం తుంచి చిన్న ముక్క పెట్టేసినాం అనుకోండి, మళ్ళీ ఇంత పసుపు తీసుకోవచ్చు మనం. చిన్న చిన్న ఇంత ముక్కలు పెట్టినండి, ఇంత పసుపు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు అయింది, ఇంత వచ్చింది. ఇంకా ఇదంతా ఉంది. ఇక్కడ చూడండి, ఇది కొంచెం లోపలికి ఉంది, మళ్ళీ చూపిస్తాను తర్వాత. ఇక్కడ చూడండి ఇంత పసుపు వచ్చింది, ఇంత బేసన్ నిండా. ఇదంతా మట్టి లేకుండా ఇలా కడిగేసుకోవాలి. ఎంత లావు ఎంత బాగా వచ్చింది చూడండి. దీనికి నేను వేసింది ఏంటిదంటే కిచెన్ వేస్ట్. ఓన్లీ కిచెన్ వేస్ట్తోని మనం ఇంత పసుపు పండించుకోవచ్చు. మనకి మడులే లేవు, మడులు నేను మడులలో పెట్టిన కదా, అట్లా ఏముండదు. బ్లాక్ టబ్బులలో మంచిగా వస్తుంది, గ్రో బ్యాగులో కూడా మంచిగా వస్తుంది పసుపు. దీనికి పెద్ద ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా మీ దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్, ఇప్పుడు సమ్మర్ కదా, మీరు ఒక టబ్బులనైనా గ్రో బ్యాగులనైనా కొంచెం ఎండబెట్టండి. కిచెన్ వేస్ట్ను లేయర్గా మట్టి కిచెన్ వేస్ట్ కలిపి వాటిని నింపేయండి. టబ్బునైనా గ్రో బ్యాగ్ అయినా నింపేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను పసుపు హార్వెస్ట్ చేసిన కదా, లేట్గా చేసిన అని చెప్పిన కదా మీకు. మొలకలు వచ్చినాయి చూడండి. ఇక్కడ ఇవి మొలకలు వచ్చినాయి ఏంటంటే మళ్ళీ నాటుతా. ఇదంతా ఎన్ని కేజీలు వస్తుందో చూడాలి. ఎంత వచ్చింది చూడండి. ఓన్లీ నేనేం కేర్ అనేది ఏం లేదు, కిచెన్ వేస్ట్ తప్ప నేను ఇచ్చింది ఏం లేదు. ఇంత పసుపు వచ్చింది చూడండి. ఇది 4-5 కేజీలు అవుతుందని అనిపిస్తుంది నాకు. నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన బీరకాయలు. మనము కిచెన్ వేస్ట్తో ఇన్ని పండించుకోవచ్చు హెల్తీగా. మనం పడేస్తున్నాం, వేస్ట్గా పడేస్తున్నాం. ఇప్పుడు ఎవ్వరూ పడేయొద్దు అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేస్తున్నా. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఈ వర్షాకాలం మీరు కూడా ప్లాన్ చేసుకోండి. చిన్న టెర్రస్ ఉన్న చిన్న చిన్న టబ్బులు, గ్రో బ్యాగ్స్ వాటిల్లో కూడా పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ.